హలో. వెల్కమ్ బ్యాక్ టు ఆద్య వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేనైతే లంచ్‌లోకి సొరకాయ అండ్ రొయ్యలు వండుతున్నాననమాట. నాకైతే ఇంతకుముందు తెలీదనమాట సొరకాయతో ఓన్లీ నార్మల్‌గా ప్లెయిన్ సొరకాయ లేదు అంటే మా అమ్మ అయితే పెసరపప్పు, కందిపప్పు ఇలా వేసి వండేదనమాట. నాకు ఇవి 2 రెసిపీస్ మాత్రమే తెలుసు సొరకాయతో. కానీ పెళ్ళైన తర్వాత తెలిసిందనమాట సొరకాయతో చట్నీ చేసుకోవచ్చు అండ్ సొరకాయతో పాయసం చేసుకోవచ్చు అండ్ సొరకాయతో గారెలు కూడా చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా ఎండు రొయ్యలు కానీ లేదంటే ఎండు చేపలుంటాయి గదండీ! చిన్న చేపలు అవి గూడా వేసి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో, నాకైతే అంతకుముందు నిజంగానే తెలీదు. ఎందుకంటే మా అమ్మ చిన్నప్పటి నుంచి నాకు ఈ 2 రెసిపీస్ మాత్రమే నేర్పించింది. అమ్మ రెసిపీస్ ఇంకా యూట్యూబ్ మాత్రం ఇప్పుడు నేను యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాననమాట ఈ రెసిపీస్ అన్నీ. ఎందుకంటే పెళ్ళైన తర్వాత మా హస్బెండ్‌ని ఇంప్రెస్ చేయడానికి చాలా వెరైటీస్ నేనైతే యూట్యూబ్‌లోనే నేర్చుకున్నాను. మీలో ఎంతమందికి ఇలా సొరకాయలో రొయ్యలు వేసి వండుకోవడం అంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే గనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆద్య వ్లాగ్స్.